వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ యువ నాయకులు అబ్దుల్ కలీం ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎట్లా చూస్తారు చెప్పండి? ఈ అరెస్ట్ల పర్వతం ఏంటి రాష్ట్రంలో? మళ్ళా మాటకు పతి మాట అన్నట్లుగానే ఉంటుంది. సో నిన్న మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెస్ మీట్లో ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది, మేము ఉన్నప్పుడు అంత చేయలేదు, అంత అప్పు చేయలేదు అని చెప్పేసి ఆయన 10 ఏళ్ళు పాలించడం కానీ ఇంత దారుణంగా చేయలేదు అని చెప్తే అక్కడికి వెళ్ళి మంత్రి జూపల్లి కూడా సవాల్ విసరడం జరిగింది. కోట్ల అప్పులు చేసిరు, అన్నీ కాకి లెక్కలు చెప్తున్నారు, యాడికి రావడానికైనా నేను సిద్ధమే అని చెప్పేసి కూడా ఆయన మంత్రి సవాల్ చేయడం జరిగింది. మనం రాష్ట్ర వ్యాప్తంగా అందరు ప్రజలు చూసారు. మరి మంత్రి ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు నిరూపిస్తాడు ఇది? ముందుగా అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాబినెట్ మొత్తం చెట్టు మీద కూతుర్లాగా తయారైంది. అంటే అత్యున్నత స్థానమైన మన పార్లమెంట్ అబద్ధమా, లేకపోతే మన కాగ్ రిపోర్ట్ అబద్ధమా, లేకపోతే మనకు ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ అబద్ధమా, లేకపోతే ఈయన చెప్పిన కాకి లెక్కలు కరెక్టా? ఇప్పుడు సరే ఛాలెంజ్ ఇస్తున్నాం. హరీష్ రావు గారు వచ్చారు, గౌరవ మాజీ మంత్రి వాళ్ళు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చారు. మీరు చెప్పిన 11 గంటలకు ఇక్కడికి వచ్చినాం, కార్యకర్తలు లీడర్లు అందరం వచ్చినాం. మీరు రాలేదు, మీరు వినలేదు, మీరు రాలేదు, మీరేదో ఛాలెంజ్ చేసి పారిపోయినట్టున్నారు. మీరు సరే మీరు గన్ పార్క్ అన్నారు, ఇక్కడ కాదు గన్ పార్క్ అంటే గన్ పార్క్ కోసం బయలుదేరితే బయటికి వెళ్ళిన వెంటనే ఆ డీసీఎంలో అందరినీ నింపేసినారు. హరీష్ రావు గారు కింద పడిపోయారు, హరీష్ రావు గారు స్వెల్లింగ్ వచ్చింది, కింద పడిపోయారు. పోలీసులు హ్యాండిల్ చేసిన తీరు పద్ధతి బాగాలేదు. నువ్వు ఓపెన్ ఛాలెంజ్ చేస్తావు, నువ్వు ఎస్కాట్ల మధ్యలో మంత్రి, నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఛాలెంజ్ చేస్తావు. నువ్వు ఎక్కడంటే మేము అక్కడికి వస్తామంటున్నాం. నువ్వు తెలంగాణ భవన్ కాదు, సరే నువ్వే ఓపెన్గా ఛాలెంజ్ పెట్టినావు కదా, వస్తామంటే నువ్వు అక్కడి నుంచి పారిపోతావు. అంటే ఏమంటున్నా అంటే నీకు చేయడానికి పరిపాలన లేదు, టైంపాస్ బఠానీలు అంతా, తొడగొట్టుడు పారిపోవడు, తొడగొట్టుడు. సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా? రాష్ట్రం నడుపుతున్నావా, సర్కస్ నడుపుతున్నావా, ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఒక ఇంత పెద్ద నీకు ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి కూర్చున్నాడు, నువ్వే ఛాలెంజ్ చేస్తావు కదా, నువ్వే నిద్ర లేపినావు కదా పెద్ద తోపుగాన్లాగా. ఇప్పుడు మొన్న జరిగిన హాలోగ్రామ్ స్కామ్ విషయంలో నీ కొడుకు పాత్ర, నీ పాత్ర ఎంత ఉన్నది చూపాలి, దాని మీద చర్చకరా, దాని మీద చర్చకరా. నీకు దమ్ముంటే మగాడు అయితే దాని మీద చర్చకరా. మీ మంత్రులనే సఖ్యత లేదని చెప్పేసి ఓపెన్గా అక్కడ ఒక మంత్రి గారి కుమార్తెనే ఛాలెంజ్ చేసి పెట్టింది. ఇక్కడ లోపల అన్ని లొసుగులు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులకు కూడా రక్షణ లేదని చెప్పి స్వయాన మంత్రి కూతురే అక్కడ అలిగేషన్ చేసిన పరిస్థితి. దేని గురించి ఛాలెంజ్ పెట్టుకుంటున్నావు? మా మధ్యలో సఖ్యత లేదని ఛాలెంజ్ పెట్టుకో, మేము దోసుకు తింటున్నామని ఛాలెంజ్ చేసుకొని మీరు ప్రూవ్ చేసుకోండి. గత 9.5 ఏళ్ళు 10 సంవత్సరాలలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఏందో దాని మీద ఓపెన్గా ఛాలెంజ్ చేస్తాం, దాని డిస్కషన్ పెట్టుకుందాం. ఛాలెంజ్ చేసి పారిపోడు కాదు. మీ గాంధీ భవన్, మా తెలంగాణ భవన్ కాదు, మీడియా ముఖంగా మీడియా ఆఫీసులలోనే మీడియా స్టూడియోస్లోనే పెట్టుకుందాం చర్చకి. మీరు దమ్ముంటే మీ వైపు నుంచి ముఖ్యమంత్రి గారు, మీ క్యాబినెట్ మొత్తం రండి. మా వైపు నుంచి మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా అవసరం లేదు. పక్కా ఆధారాలతో మేము కార్యకర్తలం వస్తాం. మాట్లాడే దమ్ము ముఖ్యమంత్రికి కానీ జూపల్లికి కానీ ఉందా? ఎందుకు టైంపాస్ బఠానీలు? మీ దగ్గర ఈ 2.5 సంవత్సరాలు చెప్పుకోవడానికి ఏం లేవు, అన్ని కాకి లెక్కలేమి, మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇది ఇంకా 2 సంవత్సరాలు కూడా గీయే ఛాలెంజ్లు, తొడగొట్టుడు, పారిపోడు ఇది కామన్. మేము పరిపాలన చేసినాం, అభివృద్ధి చేసినాం, సంక్షేమాలు ఇచ్చినాం, రాష్ట్రాన్ని ఒక అత్యున్నత స్థాయిలో దేశంలో నిల్చోబెట్టినాం. కాబట్టి మా దగ్గర ప్రూఫ్ ఉంది, కంటెంట్ ఉంది, మా దగ్గర సబ్జెక్ట్ ఉంది, మేము మాట్లాడే దమ్ము మాకుంది. మీరు పైన పటారం లోన లోటారం, మీరు ఛాలెంజ్ చేసుడు, స్టేజ్లలో అది మొత్తం బూతులు మాట్లాడు. రేవంత్ రెడ్డి చేస్తుంది ఏంటి? అదే మొన్న చూసినాం కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక మాట అన్నాడు. ఓ సినిమాను ఉదాహరణకు తీసుకొని కూడా మాట్లాడడం జరిగింది. అరుంధతి సినిమాలో సోన్ సుధూర్ను బంధించినట్ల, పశుపతి వేషంలో బంధించినట్ల ఆమె అరుంధతి కోటలో బంధిస్తే, నేను ఇక్కడ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బంధించిన కేసీఆర్ను పశుపతి అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? తీసుకపోయి ఎర్రగడ్డలో చైన్ కట్టేసి ఒక బెడ్ కట్టేస్తే మంచిది. నువ్వు ముఖ్యమంత్రివా, మూర్ఖమంత్రివా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆయన ఒక పెద్ద ఆయన 2 పర్యాలు ముఖ్యమంత్రిగా చేసినారు. ఆయన నీ స్థాయి అసలు లేనే లేదు. ఏం మాట్లాడతారు కేసీఆర్ గారు? నా స్థాయిలో మాట్లాడు, నీకు దమ్ముంటే. నువ్వు బూతులు కాకుండా వేరేదేమైనా మాట్లాడు, బూతులు కాకుండా వారు మాట్లాడు. ఆయన ఫామ్ హౌస్ అంటున్నావు, నువ్వు ఆయన ఇల్లు అంటున్నావు, ఆయన ప్రగతి భవన్ అంటున్నావు. నువ్వు అంటే నువ్వు కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం తప్పించి, బీఆర్ఎస్ని టార్గెట్ చేయడం తప్పించి నువ్వేంది, నువ్వు పీకింది ఏంది? నువ్వు ఆధారాలు పెట్టు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక ఇటుక పెట్టినావా, ఒక ప్రాజెక్ట్ కట్టినావా? ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేదు, ఒక డెవలప్మెంట్ కొత్త స్కీమ్స్ లేవు, అభివృద్ధి పథకాలు లేవు.
డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్ మీద డిస్కషన్ చేయడానికి ఏం లేదు. ఊర్లలో కూడా కూర్చొని గ్రామ స్థాయిలో కూర్చొని మాట్లాడదాం. 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఏం చేసినాడు, ఏది సెక్యూరిటీ లేకుండా వచ్చి ముఖ్యమంత్రి ప్రజలతో కూర్చొని మాట్లాడదాం. ఏం చేస్తాడు, బయటకు వస్తుంది కదా. నువ్వు పిచ్చి వేషాలు వేసి మళ్ళీ కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో బంధించిన అంటే మాత్రం మేము మా భాషలో జవాబు చెప్పాల్సి వస్తుంది. ఉందాతనంగా ఉండు, మంచిగా ఉంటుంది, పద్ధతిగా ఉండు. నువ్వు అంటే నీ అప్బ్రింగింగ్, నీ ఫ్యామిలీ పరంగా కానీ, నీ ఆలోచనల పరంగా కానీ, నువ్వు మాట్లాడే విధానం కానీ, నీ బ్యాక్గ్రౌండ్ ఎంత దరిద్రమో ఇదే చెప్తుంది. రైట్. ఇక్కడ బామర్దులు ఇద్దరు కలిసి చెరో పక్క నుంచి రాష్ట్రంలో ప్రతి జిల్లా తిరుగుతున్నారు, కానీ బామర్దులు కాదు కదా. బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ మునగడ లేదు. కొంతమంది వాళ్ళ లబ్ధి పొందిన వాళ్ళు మాత్రమే వాళ్ళు అంటూ ఉంటున్నారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. 2028 తర్వాత, ఎలక్షన్ తర్వాత 2029లో బీఆర్ఎస్ చరిత్ర పాతది చెప్పుకోవడం కానీ కొత్తగా ఏముండదు. ఇక్కడ వచ్చేది కాంగ్రెస్ పార్టీ, ప్రజాపాలన నడుస్తుంది, ప్రజలందరూ ఆదరిస్తున్నారు కాబట్టి ఆ కడుపు మంటతో తిరుగుతున్నారు అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్న వ్యాఖ్యలు ఇవి. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు చుట్టుకున్నట్టున్నది. ఆయనకి ఎందుకు బాధ మా గురించి, మేము ఎంత యునైటెడ్గా ఉన్నాం అనేది మేము చూపెడతాం. రేవంత్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ అండి. మీరు మీడియా ముఖంగానే రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కాబట్టి మీకు ఒక ఛాలెంజ్, రేవంత్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారికి మొత్తం ఎమ్మెల్యేలు వద్దు, స్వయాన ఆయన క్యాబినెటే మేము రేవంత్ రెడ్డి గారితో కలిసి ఉన్నామని చెప్పమని చెప్పండి. ఈ మాట నేను ఓపెన్గా చెప్తున్నా. ఇంకా ఎప్పుడు నేను మీడియా ముందు రాను. రేవంత్ రెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే, ఈ ఉన్న క్యాబినెట్లో మంత్రులందరూ మేము రేవంత్ రెడ్డితో పాటు కలిసి ఉన్నామని చెప్పమని చెప్పండి. నేను ఓపెన్గా చెప్తున్నాను. పొంగులేటి గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క, ఈ త్రిముఖ తోడు దొంగలు తప్పించి క్యాబినెట్ కూడా ఎంత నారాజుగా ఉన్నది. క్యాబినెట్ ఈయన గురించి ఏం మాట్లాడుకుంటుంది. కొండా సురేఖ గారికి తెలియకుండా, దేవాదాయ శాఖ మంత్రి తెలియకుండా మీరు యాదాద్రి పాలక మండలి వేసుకుంటారు. సంబంధం లేని చిరంజీవి గారి భార్యను తీసుకొచ్చి మీరు అక్కడ దాంట్లో మెంబర్కి ఇస్తారు. కనీసం లోకల్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా దానికి సమాచారం లేదు. ఇది నీ క్యాబినెట్. నువ్వు మా మీద ఏం పెడతావా బాబు? నీ క్యాబినెట్లో నీ కోటేయమని చెప్పు, ఎవడే నిన్ను దింపుతారు. రైట్. చివరిగా చెప్పండి అన్న, ఇక్కడ మూసి పక్షాలను కడ్డేస్తే మూసిలేసి తొక్కడమే అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ సభలో బహిర్గతంగా చెప్పడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మరి? ఎవరు అడ్డుపడుతున్నారు, ఎవరిని దొక్కుతాడు? ఆయన చెయ్యడు. నేను చేస్తున్న బీఆర్ఎస్ ఆపుతుందని టైంపాస్ చేస్తాడు అంతే. ఆయన వాళ్ళు అది అంటారు కదా, ఊదు కాలదు పీపీరి లేవదు అన్నట్టు. ఆయన చెయ్యడు, అయిపోయింది. ఆయనకి ఏది లేకుండానే పూనకం వచ్చింది, పిచ్చోడు అయిపోయాడు. ఏం మాట్లాడారు? నేనేమంటున్నా అంటే, ఆయనకు మూసి మీద శ్రద్ధ లేదు. మూసి పేరుతో భూధ్వంసాలు, అంటే ఎవరైతే పేదల ఇల్లులు ఉన్నాయో వాళ్ళ ఇల్లు ధ్వంసం చేసి అక్కడ ఒక భూదందాలు తెరలేపిండి అంతే. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఈ మాట ఎప్పుడు మాట్లాడారు మూసి గురించి మీరు చెప్పండి. మనం ఇదే మీడియా ముఖంగా మనం దాదాపు సంవత్సరంన్నర ముందు మాట్లాడుకున్నాం. ఇప్పటివరకు కూడా నువ్వు ఒక ఇటుక పేర్చలేదు, నువ్వు కన్స్ట్రక్షన్ చేసింది లేదు. ఈ హైడ్రా మీద ఆదర కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు నువ్వు 100 ఇల్లులు కూల్చినావు. ఇప్పటికి కూడా ఇల్లులు కూలగొట్టిన ఈ డెబ్రిస్ అట్లాగే ఉంది. నేనేమంటున్నా అంటే, మూసి కట్టరు. మూసి బ్యూటిఫికేషన్ అన్నది అసాధ్యం. ఆయన చెయ్యడు, ఆయన వల్ల కాదు. ఆయన తెల్లారు లేస్తే ఏదో రాత్రి కలగంటాడు, పెద్దన్న హీరోలాగా అయిపోతాడు. ఇలా ఇది చేస్తా అది చేస్తా అని లేచి కూర్చొని కొద్దిగా ఫ్రెష్ అయ్యేసరికి ఆ లైట్ అమ్మాయి మనని ఎవరు చూస్తారు, 2.5 సంవత్సరాలు అయిపోయింది. సో ఆయన వల్ల రాష్ట్ర ప్రజలకి ఏమైనా మంచి జరుగుతుంది అనేది మాత్రం మర్చిపోండి. ఇంకో 2 సంవత్సరాలు అయితే మేమే సాగు పంపుతాం. ఇది బీఆర్ఎస్ పార్టీని ఆయన ఇక్కడ నుంచి నామరూపాలు లేకపోవడం చేయడం అనేది ఆయనతో సాధ్యం కాదు. అలాంటి రేవంత్ రెడ్డిలు 100 మంది వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ క్యాడర్ను కదిలేయలేరు అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ విషయంలో అయినా చర్చకు సిద్ధంగా ఉంటే ఇక్కడ మా హరీష్ రావును ఎందుకు అరెస్ట్ చేయడం జరిగింది, ఎందుకు అడ్డుకట్టేయడం జరిగింది, మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ భవన్లు ఉంటే ఎందుకు రాలేడు జూపల్లి, ఆయన కొడుకు స్కాములు అన్నీ మాకు తెలుసు కాబట్టి ఆయన ఎంటన్ వేసిండు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి నోరుకైతే అద్దుబద్దు ఏముండదు. ఆయన ముఖ్యమంత్రి అనే ఒక మాట కూడా మర్చిపోయే రోజులు దగ్గర పడ్డాయి. ఆయన ముఖ్యమంత్రి కూడా ఎవరు గుర్తిస్తలేరు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా అబ్దుల్ కలీం స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.